సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 10 రోజుల క్రితం వరదల తర్వాత విజయవాడ వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా అయిపోయింది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎన్నో వ్యాపారస్తులు రోడ్డున పడిన పరిస్థితి. వాళ్ళు ఏదైతే చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారం వరకు కూడా లోపలి షాప్స్ వరకు కూడా వరద నీరు చేరుకోవడంతో లోపలున్న ఒక్క వస్తువు కూడా పనికిరాకుండా అయిపోయింది. ఎన్నో జీవితాలు కూడా రోడ్డున పడిపోయాయి. ఏ విధంగా మళ్ళీ మేము ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని ఈవెంట్స్కి ఎంట్రీస్ పెడుతూ ఉంటారు, దానికి చాలా ప్రాపర్టీని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ప్రాపర్టీ అంతా మట్టిపాలు నీళ్లపాలు అయిపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. షాప్ యజమాని గోపి ఉన్నారు మనతో పాటు, గోపితో మాట్లాడదాము. గోపి గారు, నిజంగా ఈ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉందండి. ఎప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు మీరు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా తాతగారి నుంచి గవర్నమెంట్ ప్రోగ్రాలు చేస్తాం, జానపద కళాకారులు. అలాగా వేషాలు, ఇది ఊరింపుకి సంబరాలకి ఇవన్నీ చేస్తుంటాం. వరద వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వరద తగ్గిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. వరద తగ్గినాక వచ్చాం. ఎంత ఉంటుందండి లోపల ఈ ప్రాపర్టీస్ అంత వాల్యూ? ఓ 15 లక్షలు 20 లక్షల దాకా ఉంటుందండి. బొమ్మలు, పులి వేషాలు ఇవన్నీ చేస్తుంటామండి. ఏనుగులు ఉన్నాయి. చూడండి, లక్షలు ఖర్చు పెట్టి లక్షల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసిన వాళ్ళు నిజంగా అన్నీ మట్టిపాలైపోయినట్లుగా అయిపోయినాయి. అవన్నీ ఏది కూడా పనికిరానట్లుగా మనం కళ్ళకి కనిపిస్తూ ఉంది. వారి ఆవేదన చూస్తుంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట. వాళ్ళు మొత్తం సపరేట్ చేసుకోవాలి, బయటికి తీసుకురావాలి అనుకునే లోపే చాలా నిమిషాల వ్యవధిలో నీళ్ళన్నీ కూడా లోపలికి రావడం, లోపల ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మట్టిపాలైపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో లక్షలు వృధా అయిపోయాయి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, మేము ఏం చేయాలి అని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా ఎన్నో వ్యాపారాలు కూడా మట్టిపాలైపోయాయి విజయవాడలో. అలాగే ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డున పడిపోయాయి, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్న పరిస్థితి. ఇంక ఇవన్నీ మోటార్స్ కానివ్వండి, వాళ్ళు ఎంట్రీస్ కొన్ని ఈవెంట్స్కి ఈవెంట్ పర్పస్గా చేసుకునే ఎంట్రీస్ అన్నీ కూడా పాడైపోయినాయి పూర్తిగా. అవన్నీ మళ్ళీ కొనుక్కోవాలి అంటే దగ్గర 25 లక్షల ఖర్చు పెట్టి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము కొనుక్కున్నామని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు మేము ఎలా తెచ్చుకోగలం, మళ్ళీ తిరిగి మా వ్యాపారాలు ఎలా కంటిన్యూ చేసుకోగలం అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీ షాప్లో ఏమేమి ఉంటాయండి? మాది ఈవెంట్ షాప్ అండి. నా పేరు ప్రమోద్, ఎస్ఎల్జీ ఈవెంట్స్. గత 12 సంవత్సరాల నుంచి నేను ఈవెంట్స్ చేస్తున్నాను. మనం ఇక్కడ కబేలా దగ్గరే నేను షాప్ తీసుకున్నాను. ఆ షాప్లో డీజే ఐటమ్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ లోపల ఉండిపోయినాయి. లోపలికి వచ్చిన తర్వాత సడన్గా వాటర్ ఫ్లో వచ్చేసి మొత్తం కొలాప్స్ అయిపోయింది. అవి అలాగే ఉండిపోయినాయి. అవి తీయడానికి కూడా కుదరట్లేదు, మొత్తం వాటర్ ఉండిపోయినాయి ఆ చివర మొత్తం. ఇప్పటికి కూడా ఉన్నాయి వాటర్? ఇప్పటికి కూడా వాటర్ ఉండిపోయినాయి అండి. లోపలికి వెళ్ళడానికి కింద వాటర్ ఉండిపోయింది. ఏదన్నా మీరు తరపున ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నామండి. మొత్తం దగ్గర 10 lakhs ఐటమ్ వరకు ఆ లోపల ఉండిపోయింది నాది. అదండి. ఇప్పుడు సీజనా మీకు అన్ సీజన్ నడుస్తుందా? వినాయక చవితి అండి మెయిన్ సీజన్. ఇప్పుడు సీజన్లోనే ఇలా జరిగింది మాకు. దాదాపు వినాయక చవితి, దసరా అన్నీ కంటిన్యూగా ఈవెంట్స్ ఉండే టైంలో మాకు ఈ దెబ్బ తగలడం బాగా, అంటే మా ఈవెంట్స్ అందరికీ దెబ్బ తగలడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ తరపున ఏమన్నా ఇచ్చేస్తారేమో అని చెప్పి చూస్తున్నాము, కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఏమన్నా ట్రై చేస్తారేమో అని మమ్మల్ని కొద్దిగా ఈవెంట్స్ వాళ్ళందరినీ మమ్మల్ని కాపాడతారేమో అని చూస్తున్నాము. నేను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాం మేడం. సెక్యూరిటీ జాబ్లో మీకు మా పరిస్థితులన్నీ మీకు అందరికీ తెలిసినవి. వరదలకు బాధ్యతలకు చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళలో మోకాల నీళ్ళలో కూడా మేము నిలబడి ఇచ్చేస్తున్నాం. మాకు ఎటువంటి రక్షణ అయితే లేదు. రెండోటి, ఇల్లు ఉందనే కానీ 10 రోజులు రాక తిండి తిప్పలు లేక నానా అవస్థలు పడ్డాం. మేము చేసేది చిట్టినగర్ ఏరియాలో ఎటువంటి ఫుడ్ ఎటువంటి ఇది రాలేదు మాకు. మేము చాలా అవస్థలు పడ్డాం. ఇటు రాలేని పరిస్థితి, అటు వెళ్ళలేని పరిస్థితి. రెండోటి, కరెంటు లేదు, సిగ్నల్స్ లేవు, ఫోన్ సిగ్నల్స్ లేవు. ఇక్కడ ఏం జరుగుతుందని మాకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి జరిగింది. దీనివల్ల ఇక్కడికి ఇంటికి రాగానే ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఈ బాధ్యతలు నేను చెప్పాలి, 10 మందికి నేను జవాబు చెప్పాలి. మోటార్లకి చెడిపోయినాయి, 2 మోటార్లు చెడిపోయినాయి. కరెంటు మీటర్లు కూడా రిపేర్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. బండ్లు మునిగిపోయినాయి. ఇవాళ రోజున ఒక బండి రిపేర్ చేయాలంటే 20-30 వేల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. సీఎం గారు మా బాధలు గమనించి ఏదైనా మాకు ఒక సహాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం.
సీఎం గారిని లోను కట్టమని చెప్పి లోన్లు వస్తున్నాయి, ఇది నోటీసులు వస్తున్నాయి, మెసేజ్లు పెడుతున్నారు. ఈ అద్దుకున్న వాళ్ళు ఈ పరిస్థితిలో మేము వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ఏమంటే మీరు రెంట్ ఇవ్వండి మేము అడగలేని పరిస్థితి. మేము సైలెంట్గా ఉన్నాం. మా దగ్గర ఏదో తోచింది, జీతాలు ఏదో ఇచ్చినంత వరకు మేము చేసినా కూడా ఇంకా లోన్ క్లియర్ అవ్వలేదు, మీరు తొందరగా క్లియర్ చేయాలి అని మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు. రెండోది డోక్రా కట్టాలి అని అంటున్నారు. ఆర్థిక సహాయం అనేది మాకు ఎటు రొటేషన్ కాని పరిస్థితి. దీనివల్ల సీఎం గారు మా మీద కొంచెం కరుణించి ఏదైనా కొంచెం మాకు ఆర్థిక సహాయం చేసి కొద్దిగా టైం ఇస్తే మేము ఏదైనా చేయగలుగుతాం. కానీ ఇప్పటిలాగానే టైం ప్రకారం కట్టాలి చేయాలంటే మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే కట్టడం అయితే కుదరదు. సీఎం గారికి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంత వరదలు వచ్చినా, వానలు వచ్చినా, కరోనా వచ్చినా, ఏమంత మహమ్మారి వచ్చినా సరే మాకు ఈఎంఐలు మాత్రం కట్టమని ప్రెజర్ చేస్తున్నారు. ఈ ఈఎంఐలు కొంచెం 2 months వరకు ఆగే వరకు ఎవరికైనా ఇబ్బంది కదా, లోకంలో అందరికీ ఎవరికైనా వరదల బాధ్యతలు అందరికీ ఇబ్బందే కదా. 2 months వరకు డోక్రా కానీ ఈఎంఐలు కానీ బ్యాంక్ లోన్సే కానీ కొంచెం 2 months ఆగమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం గారిని అదే కోరుకుంటున్నాం. దాని గురించి బ్యాంక్స్ లోన్ వాళ్ళందరికీ మీరు చెప్పండి, వాళ్ళకి ఆర్డర్స్ వేయండి, ఏం చెప్తారో సీఎం గారు, అది మేము కోరుకునేది. మొన్నటిదాకా వరదలో నీళ్ళలో ఉన్న మాకు ఫుడ్కి దానికి సీఎం గారు బాగానే హెల్ప్ చేశారు. మాకు ఏంటంటే బిజినెస్ ప్రకారం ఏమన్నా ఆర్థిక సాయం చేస్తే మాకు అదే కోరుకున్నాం మేడం, ఇంకేమీ లేదు. దానివల్ల మాకు ఏమైనా బయట పెట్టి మీరు ఎంతో కొంత మాకు హెల్ప్ చేస్తే మా సామాన్లు రిపేర్ చేయించుకోవడం, మేము ఏమైనా కొత్తవి చేసుకోవడం మేము చేస్తామండి. సీఎం ద్వారా ఏమైనా మాకు ఇలా హెల్ప్ చేస్తే మాకు చాలు. మా షాప్ మొత్తం మునిగిపోయిందండి. మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. నీళ్ళలో సామాన్లు అన్నీ మునిగిపోయినాయి. వరదలు వచ్చి ఇలా మొత్తం కొన్ని పేపర్స్లు కూడా కొట్టుకెళ్ళిపోయినాయి. మాకు అవి షాప్లో పేపర్ అదే ఎంట్రీలు కాటికి ఉపయోగిస్తాం, పేపర్ షాప్ అది. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఎంట్రీ ఒకటి చేయించాం 1,00,000 రూపాయలకి. బ్యాంక్ లోన్ తీసుకొని అవి చేసుకొని మా తిప్పలు మేము పడి మేము వడ్డీలు తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని చేసుకున్నాం మేము. అలాగే ఆ పేపర్ షాప్ అది కూడా మునిగిపోయింది బాగా. ఇప్పుడు దానికి అది మోటార్ గేట్ అసలు ఏం పని చేయట్లేదు, సామాన్లన్నీ మొత్తం నాశనం అయిపోయినాయి. కొన్ని పేపర్లు కూడా కొట్టుకెళ్ళిపోయినాయి. మేము ప్యాకింగ్ చేసి పెట్టుకున్న సరుకు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. కొంత ఉంది ఆ బురదతో అలాగ కూడికిపోయి చండాలంగా ఉన్నాయి. అవి పెట్టేది మాకు అన్నం అవే. మేమేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్గా ఆగస్టు నెలలో చేయించుకున్నాం. ఇది 1,00,000 రూపాయలు అయ్యింది. దీనికి 1,00,000 రూపాయలు అయితే ఇప్పుడు అది దేనికి పనికి రాకుండా కూడా అయిపోయింది. వాటర్ వెళ్ళిపోయి దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యింది మాకు ఇప్పుడు సీజన్ టైంలో ఏం చేయాలో, ఏం తీసుకొని చేసుకోవాలో, ఇవన్నీ మేము ఏమింట్లో ఎలా చేసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లా. ఆ పేపర్స్ కూడా మేము దాదాపు 1,00,000 రూపాయలు సరుకు ఉంది అందులోని పేపరు. ఆ ప్యాకింగ్ చేసిన పేపరు అదంతా కలిపి దాదాపు 1,00,000 రూపాయల సరుకు అది కూడా ఉంది. ఇది మొత్తం అంతా చండాలంగా అయిపోయింది, బురదలో మునిగిపోయి. దాని గురించి అసలు మాకు ఏమీ అర్థం కావట్లా. ఇలా అయినందుకు ఏం చేయాలో కూడా తెలియట్లా. ముఖ్యమంత్రి గారికి మీరు ఏదో విధంగా తెలిపి మాకు ఏదో సహాయం చేసేటట్టు, మాకు ఆదుకునేటట్టు మీరే చెప్పండి, మీరే చేయండి. ఏమేమి లాస్ అయ్యారండి? ఏమేమి వస్తువులు పాడైపోయాయి మీవి? ఇక్కడ వచ్చేటప్పటికి ఈవెంట్ ఐటమ్స్ మొత్తం మునిగిపోయాయండి. ఆల్రెడీ మనకు ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతి 3 నెలలు అన్సీజన్ ఉంటే మొన్న ఒక్క నెల సీజన్లో ఏదో చేసామంటే చేసాం. నాలాగా ఎంతోమంది మాతో పాటు మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎటు కాని పరిస్థితి అయిపోయింది. ఇది దేనికి పనిచేయవు. ఈ సామాన్ మునిగిపోయినా కానీ అన్నీ మోటార్ సంబంధించినవి, ఐరన్, ఇవన్నీ ఫైబర్ ఐటము, చెక్క ఐటము, ఇవన్నీ మాకు పెళ్ళిళ్ళు ఏదైనా పండుగలు పబ్బాలు ఉంటేనే ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితి పోయినట్టే, మన పెళ్ళిళ్ళు పోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి రెడీ చేయాలన్నా సరే మేము 0% మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. ఒక్కొక్క ఐటమ్ దేనికి పనిచేయని ఐటమ్ ఒక్కొక్కటి. ఇప్పుడు ఇంత ఐటమ్ మనిషి మునిగిపోయినంత లోతు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ముఖ్యమంత్రి గారు ఇది చూసి మాలాంటి కళాకారులు, ఈవెంట్ మేనేజ్మెంట్ చిన్న వాళ్ళు ఉన్నారు, ఐటమ్ అన్ని మునిగిపోయి దేనికి పనిచేయనట్టు ఉన్నాయి, మీరే ఏదో ఒక విధంగా సాయం చేస్తారని కోరుకున్నాను. చూసుకోవచ్చు, ఏ ప్రోగ్రామ్కైనా సరే కూడా వీళ్ళు ఆ సెట్టింగ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. కొద్ది కొద్దిగా ఈ 20 ఏళ్లలో మేము రెడీ చేసుకున్న ప్రాపర్టీస్ అంతా, సామాన్ అంతా మట్టిపాలు, నీటిపాలు అయిపోయిందని కూడా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే షాప్కి మీద జీవనం సాగిస్తూ ఆధారపడుతూ ఇవన్నీ కోల్పోయి ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా మనసుకి చాలా కష్టం అనిపిస్తూ ఉంది. వినాయక చవితికి కొంత డబ్బు చాలా రావాల్సి ఉంది. అలాగే కొన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయట ముందుగానే. వినాయక చవితి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఇలాంటి సెట్టింగ్స్లో వాళ్ళు కూడా సీజన్ లేకపోయినా కూడా, అంటే పెళ్ళిళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ లేకపోయినా కూడా వచ్చే దసరా కావచ్చు, అలాగే వినాయక చవితి కావచ్చు, దీని మీద వాళ్ళందరూ కూడా ఈ 2 months బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. వినాయక చవితి పోయింది, అలాగే వచ్చే దసరాకు కూడా కోలుకోలేని దెబ్బ ప్రకృతి మా మీద చూపించింది అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం సితారా సెంటర్లో కనిపిస్తూ ఉంది.